నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 3, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుకి ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల షష్ఠి. షష్ఠి తిథి ఏప్రిల్ 3 గురువారం తెల్లవారితే 5:26 ఏప్రిల్ 4 శుక్రవారం తెల్లవారితే 3:28 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం గురువారం మధ్యాహ్నం 12:26 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి గురువారం సాయంత్రం 6:22 వరకు ఉంటుంది. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. యోగం సౌభాగ్య రాత్రి 12 గంటల వరకు. తదుపరి శోభన. కరణం కౌలవ ఉదయం 10:43 వరకు. తదుపరి తైతల రాత్రి 9:44 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:24 నుండి రాత్రి 8:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి ఉదయం 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:17 నుండి ఉదయం 10:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:36 నుండి తెల్లవారితే 5:24 వరకు. అమృత గడియలు ఉదయం 9:23 నుండి ఉదయం 10:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న: నీవు రణరంగంలో ఉండగా నీ రథచక్రం భూమిలో కృంగునుగాక అని ఒక విప్రుని శాపాన్ని పొందినవాడు ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, బి అర్జునుడు, సి కర్ణుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగితే అదే ప్రశ్న యూట్యూబ్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం: కర్ణును పెంచిన సూతుని పేరు ఏమిటి? దానికైతే జవాబు బి అతిరథుడు అండి. దీనికైతే కరెక్ట్గా జవాబు వెంకటరమణమూర్తి గారు, దుర్గా గారు, పద్మజ గారు చెప్పారండి. విజయలక్ష్మి గారు జవాబు చెప్పారు కానీ రాధేయుడు అని చెప్పారు. రాధేయుడు అంటే కర్ణుడు అందరికీ తెలిసిందే. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు షష్ఠి అండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే సంతానం లేక ఉద్యోగాలు రావడం లేదు, వివాహాలు కుదరడం లేదు అనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఒక 21 సార్లు మేము స్వామివారికి అభిషేకం చేయించుకుంటాం అని ఇలాగా మొక్కుకొని చేసుకున్న వాళ్ళకి చాలా మంచిదండి. తప్పకుండా వినియోగించుకోండి. మరి అదేవిధంగా ఈరోజు ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి అండి. మరియు గాయకుడు హరిహరన్ గారు, మరి నటి జయప్రద గారు, మరియు దర్శకుడు డాన్సర్ ప్రభుదేవ గారి పుట్టినరోజు అండి. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన బంగారం కానీ, వస్త్రాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, మరియు
గోధుమ రాయి వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు మంచిది. లేదా నూతన ఉద్యోగాలైన ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా వాటికి సంబంధించి జాయినింగ్లు అవ్వాలన్నా, ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా మంచిదండి. మరియు నూతన షాపులు ఓపెనింగ్ చేయడానికైనా, వాటికి అడ్వాన్సులు ఇవ్వడానికైనా కూడా మంచిదేనండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చాలా మంచిది. అదేవిధంగా బోర్లు వేయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.